ప్రియులారా, ఈరోజు ఋతు గ్రంథము ఒక అంశమును మనం ధ్యానించుకుందాం. ప్రభు కృపతో మనకిచ్చిన ఈ దినము పాఠ్యభాగంలో ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. 2వ అధ్యాయము 12వ వచనము. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు 2:12 అమ్మా. రూతు 2:12. రూతు గ్రంథము 2:12. న్యాయాధిపతులు తర్వాత ఉంటుంది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. ఎంత మంచి ఆశీర్వాదం అండి. నిజముగా మరి ఆమె యొక్క విధానాన్ని చూచి బోయజు ఇస్తున్న గొప్ప ఆశీర్వాద ఫలము. ఆ పైన మనం చూచినట్లయితే 9వ వచనం, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. అంటే బోయి చెప్తున్నాడు, యవ్వనస్తులు ఎవరు ముట్టకూడదని చెప్తానమ్మా అంటే పవిత్రత గురించి ప్రబోధిస్తున్నారు. ఈ దినాలలో యవ్వనస్తులు అస్సలు జాగ్రత్త లేదు. ఈ బిడ్డను ముట్టకుండా కాపాడుతూ హెచ్చరికలు ఇస్తున్నాడు. ఈ పెళ్లి సంబంధమైనవి చూస్తున్నాను. వెడ్డింగు చర్చిలో జరుగుతుంది, ఎదరు ఫోటో పెడతారు. ఏంటో ఫోటోలు నాకు అర్థం కావు. అమ్మాయి చంకలో చెయ్యేసి ఫోటో దిగుతున్నాడు. ఏంటది? అబ్బాయి సంఖలో ఈమె పెట్టి చెయ్యెట్టి ఫోటో. పెళ్ళైన తర్వాత తీసుకోవచ్చు కదా. ఏంటో వెర్రి తలలు అర్థం కాదు. ఆటో ఎక్కితే తప్పదు, పక్కన స్త్రీలు ఉంటారు. కొంచెం శరీరం తగలకుండా నన్ను నేను కొంచెం బిగించుకుంటాను. కొందరికి అది ఉండదు. ఏమంటే తగిలితే తప్పేంటని నన్ను తోసుకొస్తూ ఉంటారు. లేదు, సెన్స్ లేదు. స్త్రీలకు అస్సలు లేదు. చాలా డేంజరస్ కాలం. మనం ఏదో ఆ మూలకి వెళ్తున్నాం, ఎందుకు వచ్చింది వీళ్ళు తగలకూడదని. తగిలితే తప్పేటండి నా పక్కన కూర్చుంటారు. భయం వేస్తుంది. కాబట్టి ఇగో ఆమెని ఎవరో, యవ్వనస్తులారా ముట్టకూడదయ్యా, ఆమెను తాకూడదు. ఎందుకంటే చేను కోసేటప్పుడు చేతులు తగులుతాయి. అది కూడా వద్దంటున్నాడు. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగు. పనివారు ఉన్నారు మన దగ్గర, పని చేసేవాళ్ళు, వాళ్ళతో కలిసిపో. అంటే దేవుని సేవ చేసేవారితో కలవాలి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఎంత దీనురాలు అమ్మా, ఎంత దీనురాలు, సాగిలపడింది. ఎందుకంటే ఆమె లాస్ట్ సండే అనుకుంటా చెప్పాను, దిగంబరులైన దేవతలను పూజించిన ఈమె దిగంబరియే. కాబట్టి అలాంటి అపరిశుద్ధతలోంచి వచ్చి ఈ పరిశుద్ధతను ప్రబోధించుటలో ఆమె తన్మయురాలైపోయింది, సాగిలపడింది. నిజంగా నేను అన్నిటికంటే ప్రభు నాకు దొరకటం సంతోషం. ఈ తీర్థాల కాట్లకి వెళ్ళేవాడిని, మగాళ్ళు ఆడవాళ్ళు కలిసి వెళ్ళడమే, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈ పరిశుద్ధతలోకి వచ్చాక ఎంత ధన్యత తండ్రి అని నేను స్తుతిస్తున్నాను. మీరు అలా స్తుతిస్తున్నారా? ఎంత మంచి సహవాసం, ఎంత మంచి దేవుడు దొరికాడు. ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉండునట్లు నీకు కటాక్షము కలిగిన అని చెప్పగా, అయ్యా మీకేం తెలిసినండి, పరదేశినండి నేను.
మోయాబస్తురాలు దేనికి దానికి ఎన్నో వందల కిలోమీటర్లు. ఏం తెలుసండి అయ్యా, నీవు నా పట్ల దయ కలిగి ఉన్నావు. నిజమే, దేవుడు యేసు ప్రభు బహు దూరంగా పెట్టేవాళ్ళం. ఏం తెలిసి నన్ను వెంబడించాడు, నిన్ను వెంబడించాడు. ఒక్కొక్కసారి ఆ ప్రేమ తలంచుకుంటే కన్నీళ్ళు వస్తుంది. కటి కలిగినది అని చెప్పగా భోజని పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అమ్మా, నీ పెనిమిటి చనిపోయాడు కదా, ఆ ఎవరో మావోడే, యూదుడు. అందులో ఆత్మలో తగ్గి అక్కడ ప్రయాణం అయ్యి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చనిపోయిన తర్వాత మీ అత్త ఎవరో మా బంధువు. ఎంత ఉపకారం చేసావమ్మా, న్యాయంగా అందరూ చచ్చిపోయారు, ఒక్కరితే రావాలి వెనక్కి. ఎవరో అత్త కూడా వచ్చావు, నయోమి కూడా. అమ్మ నాకు తెలుసురా, అన్యురాలవై ఉండి ఇంత శ్రేష్టమైంది ఎలాగొచ్చిందిరా నీకు ఈ బుద్ధి. అది బోయిస్. ప్రియులారా, ఈ గ్రంథము చాలా మాధుర్యం. నాకు బండి భూషణం గారని ఈ గ్రంథం మీద ఎన్నో రోజులు చెప్పారు, నోట్స్ రాసాం. ఆ నోట్స్ ఎక్కడుందో తెలియదు. ఆయన చెప్తూ ఉంటే ఏడ్చేసేవారు సభలో. చిన్న కూటమే, 20-30 మంది. ఒక్కొక్క వచనం ఒక్కొక్క గంట తీసుకునేవారు. ఆయన అన్నారు, షడ్రక్, నేను చనిపోతే పరలోకం వెళ్తాను, వెళ్ళగానే నేను ఎవరిని మొట్టమొదట పిలుస్తాను తెలుసా? రూతం ఎక్కడుందో అని వెతుక్కుంటాను, వెతికి ఆమె సెకండ్ ఇస్తాను. ఎందుకంటే అన్యురాలు ఎంత గొప్ప ఆ దేవుని మనసు నీకు ఎలాగొచ్చిందమ్మా? మోయాబు నిడిచి యేసుప్రభును కనడానికి పితామహురాలు ఎలాగయ్యావమ్మా అని నేను అడుగుతా. ఇన్ని కోటాలు పెట్టిన క్రైస్తవులు మారడం లేదు, రెట్రీట్లు పెట్టిన అస్సలు రాయి మీద, గొలక రాయి మీద వర్షం కురిసినట్లే. నేను ఎంతో ప్రయాసపడి చేస్తున్న ఒక్క అంశం పైకి వెళ్తారు అని అంటే ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ప్రియులారా, మరి ఈమెకి ఎలా దొరికింది? ఆమె జీవితంలో ఇదే అంటున్నాడు, అమ్మా నీవు అత్తగా చేసిన ఉపకారం, మా నయోమికి చేసిన ఉపకారం నేను అన్నీ విన్నానమ్మా. నిజమే, మన జీవితంలో ఎక్కువగా మన భాగము అత్త, కోడలు, తల్లి, తండ్రి, వీళ్ళందరికీ కావాల్సిన నీతి పాఠాలు ఇందులో మనకు దొరుకుతూ ఉంటాయి. మరి ఎక్కడో మోయాబీరాలు ఎంత దీనురాలే, ఆమె అత్త కూడా ఏమీ లేకపోయినా వచ్చేసింది, అది చెప్తున్నాడు. కాబట్టి నీవు అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి, తల్లి తండ్రులను, జన్మ భూమిని విడిచి, ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఈ క్రైస్తవత్వం మనకేం తెలుసు? మీలో అనేకులు హిందూ కుటుంబం నుంచి వచ్చారు. ఎంత ధన్యులు! యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులమ్మా. మీరు విగ్రహారాధన నా వల్లే వచ్చారు, ధన్యులు. విడవకండి, రూతు వలె నిలబడాలి. అన్యులు మారతారు కానీ కొన్ని విడవక రూతు ఆశీర్వాదాలు పొందరు. ఉంటే అటన్న ఉండాలి, ఇటన్న ఉండాలి, మధ్యలో ఉంటారు. అటు అది కావాలి, ఇది కావాలి. అక్కడ విడిచిపెట్టిన సైతానుడు కావాలి, ఇక్కడ పట్టుకున్న యేసయ్య కావాలి. దీనివల్ల ఫలితం ఉండదు. ఇక్కడ అంటున్నాడు, అమ్మ నీవు నీ తల్లిదండ్రులని జన్మభూమిని విడిచావు. ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు విడిచి మధ్యలో ఉండలేదు. ఎక్కడికి వచ్చింది? జనము దగ్గరికి వచ్చింది. కాబట్టి మన జీవితంలో దేవుని జనాంగం, మీరు అనేక పుస్తకాలు చదవరు, ఈ మర్మాలు తెలియవు. గుల్షాన్ ఎస్తేర్కి దేవుడు చెప్పాడు, ఆమె మహమ్మదీ కుటుంబం నుంచి మారి ఆమెను భక్తి విడవమని గన్ పెట్టాడు. ఎవరో
సహోదరుడు, నువ్వు విడిచిపెట్టు, నేను 1 2 3 అంటాను, విడిచిపెట్టకపోతే పేల్చేస్తాను. గన్ పెట్టాడు, 2 చేతులు పైకి ఎత్తమన్నాడు, ఎత్తాడు. 1 అన్నాడు, నేను విడవను. 2 అన్నాడు, నేను వేసిన విడవను. 3 అన్నాడు, నేను వేసిన విడవను. ట్రిగర్ నొక్కాడు, గన్ పేలలేదు. కారణం ఏంటి? దేవుడు ఆపాడు. దేవుడు ఆపాడు. ఇంటి గోడ దూకి పారిపోయి బ్రిటన్ వచ్చేసింది. ప్రభుని అడిగింది, తల్లి లేరు, తండ్రి లేరు, ఎవరు నాకు? దేవుడు అన్నాడు, ఈ క్రైస్తవులే నీ బిడ్డలు, ఈ క్రైస్తవులు నీ అక్క చెల్లెండ్రు. అంతే, వాళ్ళు కలిసిపోయింది. హిందువులు మహమ్మదీలేంటి, ఎవరేంటి, ఇక్కడే కలవరం. ఆ కులం విడవరం, ఆ గోత్రం విడవరం, వాళ్ళతో స్నేహం విడవరం. దీనివలన పూర్తిగా ఆశీర్వాదాలు పొందలేము. అన్నీ విడిచిపెట్టాను దేవుడి దయ వల్ల. నిజంగా ఎంత మంచి సిస్టర్స్ అండి, ఎంత మంచి బ్రదర్స్ అండి, నన్ను ప్రేమించారు. నేనంటే చాలా ప్రేమ. ఎందుకంటే నాకు అది విడిచిపెట్టేశాను. ఆ హిందూ సంబంధమైనవి అన్నీ వదిలేశాను. ఇంజనీర్లైన నాకు బంధువులు ఉన్నారు, వదిలేశారు. ఆఖరికి వాళ్ళు నన్ను ప్రేమించి కొన్ని అభివృద్ధి సూత్రాలు చెప్పేవారు, వద్దన్నాను. పూర్తిగా ఇందులో ఉన్నాను. నువ్వేం చేస్తావంటే అభివృద్ధి అవ్వకపోవడానికి కారణం, ఒక కాలు అటు ఒక కాలు ఇటు మధ్యలో పడతాం. పడవ మీద ఒక కాలు అటు ఇంకో పడవ మీద ఇటు మధ్యలో పడతాం. ఈమె అలా కాదు, విడిచింది, వచ్చింది. కాబట్టి మాధుర్యమైన గ్రంథం. ఆమె పొందిన ఆశీర్వాదాలు ఏంటి? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాను. విడిచిపెట్టేసావమ్మా, వచ్చేసావమ్మా, ఇశ్రాయేలు దేశం వచ్చేసావు. నీకు ప్రభు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. బిడ్డలారా, మీరు అనేక రకాలుగా తల్లిని తండ్రిని అనేక రీతిలో ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, గుర్తించి. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకోడు, నిద్రపోడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితము. ఆయనకి 2 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల క్రింద నీకు సురక్షితం. యెహోవాకు 2 రెక్కలు ఉన్నాయి. కలవరి సిలువలో 2 రెక్కలు ఉన్నాయి. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. 2 రెక్కలు. ఆ 2 రెక్కల పేరు ఏంటంటే, కృప ఒక రెక్క, రక్షణ ఒక రెక్క. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. నేను పాపిని ప్రభు అంటే ఒక చేయి చెప్తాడు కృప. 2వ రెక్క రక్షణ ఇచ్చి పరలోకానికి నేను తీసుకుపోతాడు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉంటావు. నువ్వు పూర్తిగా రా, పూర్తిగా ప్రభు దగ్గరికి రా, పూర్తిగా ఆయన నమ్ముకో. నీకు సురక్షితముగా నీకు ఇస్తాడు. తర్వాత ఆయన నీకు సంపూర్ణ బహుమానం, కొంచెం కొంచెం కాదు, సంపూర్ణ బహుమానం. సంపూర్ణ బహుమానం, సగం బహుమానం కాదు, సంపూర్ణ బహుమానం. నేను పొందిన బహుమానాలు తృప్తే. నాకు ఇచ్చిన ఆయుస్సు, నాకు ఇచ్చిన ఆరోగ్యం, నాకు ఇచ్చిన బిడ్డలు అన్నీ తృప్తే. ఒకటే అసంతృప్తి, దేవుని సేవ ఇంకా నేను చెయ్యాలి, అనేక ఆత్మలు రక్షించాలి, చాలనంత మందిని సంపాదించాలి. ఈ అసంతృప్తి తప్ప నాకు కలిగిన వాటిల్లో ఎంతో సురక్షితం. ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు, వర్ణించలేను ఆయన ప్రేమను. అడుగడుగున తోడున్నాడు, ఆర్థికంగా హెచ్చించాడు. కిరాణా అప్పు తెచ్చేవాళ్ళం, ఇప్పుడు అది లేదు. అనేక రీతులుగా మేము ప్రయాసపడేవాళ్ళం, ఇప్పుడు అది లేదు. సర్వసమృద్ధి. ప్రియులారా, ప్రభువును ఆయన రెక్కల కింద సంపూర్ణ బహుమానం. ఆమెకు ఉత్తరం ఇచ్చాను, సంపూర్ణ బహుమానం. ఈ యొక్క గ్రంథానికి
ఈ గ్రంథము సమూయేలు రాశారని వ్రాయబడుతుంది పండితులు. సమూయేలు ఆఖరి న్యాయాధిపతి. ఈ గ్రంథం ఇటు న్యాయాధిపతులకి ఇటు రాజుల గ్రంథానికి మధ్యలో ఉంది. ఏమండి, ఇటు ముందు చూస్తే న్యాయాధిపతులు, తర్వాత సమూయేలు 4 అధ్యాయాలు రాశారు. న్యాయాధిపతులందరూ ఫెయిల్ అయ్యారు. గ్రంథం ఉపోద్ఘాతం ఇచ్చి మళ్ళీ పాఠంలోకి వెళ్ళిపోతాము. ఈ గ్రంథం మూలం తెలిస్తే కానీ ఇది చదవటం అంత పసందుగా ఉండదు. ఇటు న్యాయాధిపతులు అందరూ ఫెయిల్ అయ్యారు. పేరుకు న్యాయాధిపతులే కానీ న్యాయం చేయలే. ఆఖరికి సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చేటప్పటికి సమూయేలు ఏం చేశాడంటే తన పిల్లలు న్యాయాధిపతులుగా పెడతాడు. వాళ్ళు లంచగొండలు, ప్రజలు విసుగెత్తిపోతారు. సమూయేలు ఏంటి పిల్లలు అన్యాయస్తులు, వాళ్ళని జడ్జిలుగా పెడతావేంటి, తృణీకరించారు. ఆఖరి న్యాయాధిపతి సమూయేలే. అప్పుడు వాళ్ళు అంటారు మాకు రాజు కావాలంటారు. సమూయేలే సరైన విధానంలో పిల్లలు ఉంటే న్యాయాధిపతులు ఇంకా కొంత కంటిన్యూ అయ్యేది. కానీ అక్కడ రాజరికం రావడానికి సమూయేలే కారణభూతుడయ్యాడు. ఆఖరికి ప్రియులారా, ఆ జీవితంలో రాజులు గ్రంథం ప్రారంభం అవ్వడానికి ఒక తల్లి కావాలి. ఆ తల్లే రూతమ్మ. దేవుడు రూతమ్మను ఎన్నుకున్నాడు. ఎందుకంటే దావీదు రావాలి. దావీదు రావాలంటే రూతుని రావాలి. ఈ రూతు కుటుంబంలో దేవుడు రూతు తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్నుకొని ఇశ్రాయేలు దేశం వచ్చి మోయబు చేత ఈ బోయజు చేత ప్రశంసించబడి బోయజు చేత వివాహము చేయబడి ఆ బోయజులో నుండే దావీదు వస్తాడు. అందరూ చప్పట్లు కొట్టండి. ఇంత ఒక అనాథురాలని, పనికి రానటువంటి అన్యురాలను, పూజారి, ఆమె పూజారి. ఈ దినాల్లో పూజారులు యూట్యూబ్ చూడడానికి టైం లేదు, కానీ పూజారులు మారిన సాక్ష్యాలు వస్తూ ఉంటాయి. ఏందామంటే టైం కుదరదు. ఎంతోమంది పూజారులు మారిపోయారు. కాబట్టి ఇలాంటి ఆమె చరిత్రే రూతు గ్రంథము. దేవుడు యూదులకు దేవుడే, అది ఎస్తేరు గ్రంథం. అన్యులకు దేవుడే, అది రూతు గ్రంథం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మోయాబు దేశము, మోయాబు వంశము. ఎవరి మోయాబు? లోతు అపవిత్రంగా కుమార్తెలతో కన్నదే మోయాబు వంశం. ఈ వంశంలో నుండి ఈమెను తీసుకొచ్చాడు దేవుడు. ప్రియులారా, నువ్వు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటని చూడడం. నువ్వు వేసిగా పుట్టావా, మంచి ఆవిడకి పుట్టావా, పెళ్ళి ఆవిడకి పుట్టావా, ఒకవేళ పెళ్ళి ముందే నువ్వు గర్భం దాల్చబడ్డావా, ఇది కాదు కావలసింది నీ విధేయత. ఇక్కడ ఎన్నిక లేని ఆ మోయాబు వంశములో పుట్టిన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చాడు. చాలామందికి తండ్రి ఉండడు తెలుసా మీకు? అలాంటి వాళ్ళు కూడా కావాలి దేవుడికి. నీ జన్మం అనేది ఎత్తడు దేవుడు. నీ నమ్మక స్థితి, తర్వాత నీవు ప్రభువు నమ్మి నిలుచున్న నమ్మక స్థితి కావాలి. అలాగా ఈ బిడ్డను ప్రభు ఎన్నుకున్నాడు. తర్వాత దేవుని ఉద్దేశం ఊహించని రీతిలో వెళతారు. ఏ అన్యురాలనేంటి, విగ్రహారాధికురాలనేంటి ఎన్నుకోవటం ఏంటి, ఇక్కడ తీసుకురావడం ఏంటి, ఆమె గర్భంలో దావీదు వంశావళి స్టార్ట్ అవ్వడం ఏంటి, ఊహించలేం. ఎవరు ఎలా జరుగుతుందో చెప్పలేం. చాలామంది సేవకులను అడగండి, పేరు ప్రఖ్యాతిగాంచిన వారిని, వాళ్ళే ఊహించలేదు. ఈ విధంగా నన్ను వాడుకుంటాడని నా మట్టుకు నేనే ఊహించలేదు. అలాగా ఇది ఊహించని ఊహకందని కథ. ఇది ఊహకందని కథ. నీ జీవితంలో ఊహకి అందని రీతిలో ఆశీర్వదిస్తాడు. నీవు చేయవలసిన పని ఆయన సురక్షిత రెక్కల క్రిందకి రా. తర్వాత నమ్మకమైన వారు కావాలి దేవుడికి.
ఈ రూతమ్మ నమ్మకమైన బిడ్డ, కదలని బిడ్డ. ఓర్ప వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవాలి, తన జనాంగం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒక ఆమె వెళ్ళిపోతుంది. సాధారణంగా ఏంటి, యువతలేమో అత్త దగ్గర ఒక చిలి పైసే లేదు, ముసలావిడి 60 దాటిపోయి ఉండొచ్చు, 60+ అయి ఉండొచ్చు. ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళడం? సాధారణంగా నవీనమైన కోడళ్ళు ఉన్నారంటే ఏది లేదు ఈ అత్త దగ్గర ఎందుకు వచ్చిందని విడిచి వెళ్ళిపోయే ఓర్పాల్లాగా ఉంటున్నారు. అలా కాదు, అత్త తన కొడుకుని పెళ్లి చేసుకున్నాను, ఆ అత్తను నేను ఆదరించాలి. అది ఏముందని ఆదరించడానికి వెళ్ళింది, ఆదరించబడింది, ఆదరణకర్త ఆదరణ పొందింది. ప్రేమిని అంత నమ్మకస్తురాలు. పరాయావిడి, ఈవిడి యూదురాలైతే యూదురాలు ఆ కలిసి చక్కగా చేశారనుకోవచ్చు. ఈవిడేమో యూదురాలు, ఈవిడేమో పచ్చి మోయాబు, శాపగ్రస్తమైన కుటుంబం. గ్రంథంలో ఆ చరిత్ర కూడా చెప్పిందేమో, నువ్వు ఎలా వచ్చావో తెలుసా, ఫలానా లోతు ద్వారా వచ్చావని చెప్పి ఉండొచ్చు. ఈ కథలన్నీ తెలిసినా నేను ఆదరించాలి నా యొక్క అత్తని. వాట్ ఏ వండర్ఫుల్ లవ్. ఈ దినాల్లో కోడళ్ళు అలాగుంటున్నారా? కోడళ్ళు, మీ అత్తే ఉంది, మీ అత్త ముసలిదైపోయింది, వెనక ముందు ఏది లేదు, ఒక్కరితే, అత్త నేను పని చేస్తాను, పోషిస్తాను అనేది ఉన్నదా? అమోఘమైన గ్రంథం ఇది. ఈ దినాలలో కూతుర్లకు, కోడళ్లకు, కొడుకుళ్లకు సవాలుతో కూడిన గ్రంథము, నీతి ప్రబోధము. తర్వాత ఆమె విధవరాలైన నయోమిని కాపాడింది. ధర్మప్రకాష్ ఒకసారి 2 సార్లు చెప్పాను, దొరికితే చదవండి. పిల్ల వెంకటరత్నం గారు రచించిన చక్కటి గ్రంథం. ఆయన ఇందిరాగాంధీ వంశావళిలో బంధువుడు. ఇందిరాగాంధీ జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళినటువంటి ఆయన పచ్చి బ్రాహ్మణు. ఆయనకి దేవుడు ఆయనకి కల్లో కనబడతారు. ఎవరంటే ఒక అందమైన అమ్మాయి చీర కట్టుకొని వెళుతుంది, ఈమె నీ భార్య అన్నారు. అలాగే ఒకరోజు కనబడింది అమ్మాయి. వెనకాల వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, అమ్మ నా కల్లో కనబడ్డావు, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావయ్యా? ఐఎమ్ ఏ క్రిస్టియన్, మై ఫాదర్ ఈజ్ పాస్టర్, వాట్ ఆర్ యూ టాకింగ్ అని అడిగింది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏంటో నాకు కనబడింది, అడిగితే చీ అన్నదని కొద్ది రోజులు ఎడమైపోయింది. సేమ్ అదే వ్యక్తి అమ్మాయికి వచ్చారు. ఇది నమ్మశక్యం కాదు. కొన్ని విషయాలు నమ్ముతాం. రూతు గ్రంథాన్ని ఎలాగైతే ఏంటి వింత అనుకుంటున్నామో, కొన్ని చరిత్రలకు కూడా వింతగా ఉంటాయి. లోకంలో నేను చదివినప్పుడు ఈ అమ్మాయికి దేవుడు దర్శించి ఆ అబ్బాయి చేసుకో, స్వరం తేటగా నాన్నకి చెప్పింది. ఏంటి నాన్న ఎలాగని? పొద్దుహీన రాల, నేను పాస్టర్ని, ఎవరు ఆ బ్యాప్నోడిని చేసి ఆ పూజారిని చేసుకుంటా, షటప్ అన్నాడు. అంతే, వెళ్ళిపోయింది. కానీ మళ్ళా అదే ఆఖరికి నువ్వు అతను చేసుకుంటే బయటికి వెళ్ళిపోమన్నారు. వచ్చేసి వాట్ ఏ డేరింగ్ స్టెప్. ఇలాంటి కథలు ఉంటాయి, ఇవి నిజంగా జరిగినవే. పుస్తకం ఉంది నా దగ్గర, మరి అది ఎక్కడ లైబ్రరీలో వెతకాలి నేను. ఎక్కడైనా దొరికితే మీరు చదవండి. నేను చేసుకోమన్నాడు. ఆఖరికి వాళ్ళ తల్లి ఒప్పుకోదు, వాళ్ళు బ్రాహ్మణ్స్, ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంటికి వచ్చారు. ఈ నమ్మశక్యంగా లేదు. మనకే వస్తే అయితే నేను చేసుకోను అని అంటాం కదా. నేనే బేపనుండి అనుకోండి, పంతులు గారిని కమలమ్మ దగ్గరికి వచ్చి కనబడ్డారనుకో, అయ్య బాబు ఇది ఏదో దెయ్యం కళ అనుకుంటుంది కమలమ్మ గారు. మన తరం ఇది. కొన్ని నమ్మశక్యం కాదు. ఆఖరికి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళు, అదిగో పశువులు చాలా పేడ ఉంది, అందులో పడుకోండి ఇద్దరు. తోసేసింది. దోమలు, పేడ కంపు, అక్కడే పడుకుంది. ఉదయం 5 అయింది. తలుపు తట్టింది. అత్తనే తలుపు తీసింది. ఏంటి ఇలా వచ్చాను?
అంట్లు తోమదానంత. అత్త అంట్లు తోమ, పని మనిషి. పోన్లే అత్త, నేను పని మనిషినాను అత్త. లోనికి వెళ్ళింది, ఓ కడిగేసింది, పెట్టేసింది, అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎక్కడికి? పేడ. అయ్యో భయంకరమైన వాసన, దోమలు. ప్రతి అత్తకేమైనా బాధగా ఉంటే కాళ్ళు పట్టేది. అరే ఇంట్లో వస్త్రాలు ఉతికేది. బానిస పనే. ప్రియులారా, ఎటువంటి మనిషి అయినా కరగకుండా ఉంటుందా? కరిగిపోయిందండి అత్త. కరిగిపోయి ఏంటి ఈ సౌందర్యం? నీలో ఎంత మంచి సౌందర్యం నేను చూస్తున్నాను. కొడుకు కంటే కోడలు ఎక్కువ ప్రేమిస్తాను. ఆఖరికి ఆ అగ్రహారం అంటారు బ్రాహ్మిన్స్, అగ్రహారం అంతా అనుకుంటుంది నిజంగా కోడలంటే ఆమె అండి అంటున్నారు అందరూ. ఈమె పేరు మారుపురుగుపోయింది. ఆ చాటు ఈ చాటు వచ్చి అమలక్కలు చూస్తున్నారు, ఎవరా ఈ అమ్మాయి అని. ఆత్మీయ సౌందర్యం. భర్త తాగుబోతు, ఎవరో మనోడు. ప్రభు నువ్వు చేసుకోమన్నావు, చేసుకున్నాను తండ్రి, మరి ఏంటి త్రాగుడు? కొట్టేస్తున్నాడు. కొట్టేసిన తల దించుకుంటుంది. ఒకసారి తాగి సిగరెట్లు తాగి కొడితే జుట్టు పట్టుకొని గేడి దగ్గర పడేశాడు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఉండటానికి వెళ్ళలేదు. లోన పడుకున్నాడు గొర్రెపోతులాగా. ఉదయం లేచాడు. వీడు కొట్టిన సంగతి వీడికే తెలియదు. చూస్తే భార్య లేదు. ఎక్కడున్నాడు? గేటు దగ్గర. ఓ రాత్రి తన్ని అక్కడ పెట్టేసి, ఏంటి నేను రాత్రి కొట్టినట్టున్నాను, నువ్వు వెళ్ళిపోలేదా అన్నారు. లేదండి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మా బైబిల్ ప్రకారంగా నేను విడవకూడదు, చావో రేవో ఇక్కడే, మీ పాదసేవ చేస్తానండి అన్నారు. వాళ్ళు నిషా పోయింది, తాగుడు మానేశాడు. భక్సింగ్ గారు ఆ ఏరియాలో కోటాలు పెడితే తీసుకెళ్ళింది. బాప్తిసం తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. ప్రపంచంలో గొప్ప సువార్తికుడు ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టండి. అందుకని ఇది కష్టమైన ఇవి ఏంటంటే నేను చెప్పే చరిత్ర షడ్రక్ గారు చెప్తారు అని అనుకోవచ్చు. నువ్వు అనూహ్యమైన విషయాలు జరుగుతాయి. ఈ రూతమ్మ రావడం ఏంటి? అదే అంటున్నాను. ఇది మనం నమ్మలేని నమ్మసత్యము కాని కార్యములు దేవుడు చేసి మహిమ పొందుట అంటారు. ఇది మన జీవితంలో కొన్ని కష్టాలు పడాలి. షడ్రక్ గారు పడాలి, నువ్వు పడాలి, అందరూ పడాలి. దేర్ ఈజ్ నో పెయిన్, దేర్ ఈజ్ నో క్రౌన్. నీకు పెయిన్ లేకపోతే క్రౌన్ రాదు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనము ఎలాగున్నాం? ఆఖరికి ప్రియులారా, ఈమె స్వదేశాన్ని విడిచి మరి ఆమె జీవితంలో దావీదు యొక్క పురము ఇగో ఇక్కడికి వచ్చేసి మోయాబుని విడిచింది. 2 భాగాలు చేశారు ఈ గ్రంథాన్ని. ఒకటి మోయాబుని విడుచుట, 1వ అధ్యాయం 1 నుంచి 22 వరకు మోయాబుని విడుచుట. 2వ అధ్యాయం నుంచి చివరి వరకు ఇశ్రాయేలు చరిత్ర. ఇశ్రాయేల్ ఇదే ఇక్కడ చేరిపోయింది, ఈ రెక్కల చోటన చేరిపోయింది. ఈ 2 భాగాలు ఈ యొక్క మన జీవితంలో జరగాలంటే అది విడవాలి, ఇక్కడ కలవాలి. అదేదో విడిచి మళ్ళీ తెచ్చుకోకూడదు. కొందరు ఏం చేస్తామంటే వస్తాం, చక్కగా వస్తాం. మన ఇంటికాడ ఏ క్యాలెండర్ ఉంటుందో తెలుసా? దశమి ఎప్పుడు, అదెప్పుడు, అది చూసుకోవడానికి తెస్తారు. నా ఇంట్లో పెడతాను దేనికంటే సెలవుల కొరకండో, ముహూర్తాలు కాదు. కొంటాను ఒక్కోసారి హిందూ క్యాలెండర్, సంక్రాంతి రేపు భోగి, నేనేడు కోటాలు పెట్టుకుందామని. నీ పని ఏంటంటే ముహూర్తాలు చూడడానికి. అక్కడి నుంచి వస్తావు కానీ అక్కడ ఈ మట్టికి కూడా హృదయంలో ఉంటాయి. విడిచిపెట్టింది వచ్చింది అంతే, రెక్కల చాటున కాపాడబడింది. ప్రియమైన బిడ్డలారా, దేవునికి 2 రెక్కలు ఉన్నాయని చెప్పాను. ఆ 2 రెక్కల పేర్లు నేను భావిస్తున్నది ఆత్మీయ భావము. ఒక రెక్క కృప, 2వ రెక్క రక్షణ.
నిన్ను కాపాడి పరలోకానికి చేర్చడానికి కృప ఇచ్చి రక్షణ ఇచ్చి దేవుడు చేరుస్తాడు. ఇకపోతే మానవుడికి కూడా 2 రెక్కలు ఉంటాయి. ప్రకటన 12:14 చదవండి. ప్రకటన 12:14. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. అందువలన ఆమె చదువమ్మా. ప్రకటన 12:14. అందువలన సమాధానమును అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడెను. అచ్చట ఆ ముఖమును చూడకుండా ఆమె యొక్క కాలములు అర్ధకాలము పోషింపబడును. కాబట్టి ఇక్కడ అరణ్యములో ఉన్నదట, తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి పక్షిరాజు రెక్కలు 2 ఇస్తాడట. ఆమె అంటే విశ్వాసం, ఆమె అంటే సంఘము, స్త్రీ. ఏంటంటే అంత్యకాలంలో ఈ పెద్ద యుద్ధం జరగబోతుంది. ఇది చాలా కష్టాలు పాలైపోతారు. ఆ టైంలో ఏం జరుగుతుందట, 2 రెక్కలు ఇస్తాడట. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా యాంటీ క్రైస్ట్ నీ మీద దాడి చేస్తాడు. ఆమె ఒక కాలములు అర్ధకాలము 3 రాయబడ్డాయి. కాలములు అర్ధకాలం. కాలం అంటే 1 ఇయర్, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే ½ ఇయర్. టోటల్ ఎంత అయింది? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3.5. ఈ 3.5 సంవత్సరాలు పోషించబడతారు. ప్రియమైన బిడ్డలారా, మొత్తం 7 సంవత్సరాలు అంత్యకాలం. ఇది సాతానుడు పాలన. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు సైతానుడు కాలం వస్తుంది. 3.5 సంవత్సరాలు శాంతి 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 అంటాడు. ఆ చివరి 3.5 నిన్నేం చేస్తాడని చితకబాదేస్తాడు. అందుకని మనం ఈ కాలములో ఉండకుండా నువ్వు ఎత్తబడాలి. 2 రెక్కలు ఇచ్చానంటాడు. 2 రెక్కలు. ఆ 2 రెక్కలు ఏంటంటే వాక్యము, ప్రార్థన, సంఘానికి ఇచ్చేది. ఈ 2 రెక్కలతో సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎత్తబడతారు. అయితే కొందరు భక్తులు ఏం చెప్తారంటే, శ్రమల కాలం 3.5 ఉన్నారే, ఆ మిగిలిన కాలములో కూడా మారు మనసు పొందిన వారు కూడా ఉంటారంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క వ్యాఖ్యానకర్త ఒక్కొక్క రకంగా వచ్చిస్తారు. ఇది రాకముందే ఎత్తబడతారు సంఘం. కాబట్టి ముందుగా ఈ 2 రెక్కలు కలిగి ఉండు. వచ్చిన తర్వాత కూడా బాధల్లో కూడా నాయనా మమ్మల్ని క్షమించి నమ్మలేదని అరిచిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 2 రెక్కలు ఉండాలి ఎగిరిపోవడానికి. ఈ 2 రెక్కలు ప్రార్థన, వాక్యము. అక్కడ 2 రెక్కలేంటి? యేసుప్రభు భగవంతుడికి ఉండేది కృప, రక్షణ. ఈ 2 రెక్కలు ఆమెకు అంటే సంఘం, భూలోకములో ఉండే సంఘాన్ని ఆమె అన్నాడు. వీళ్ళకు ఉండవలసింది ఏంటంటే సంఘానికి ప్రార్థన, వాక్యం. మరి ప్రార్థన, వాక్యం ఉందా? దీని ద్వారా నువ్వు కాపాడబడతావు. అది ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ మన జీవితంలో ప్రియమైన బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం చురుకుగా చదువు తల్లి. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణ్ణి నడిపించెను. కాబట్టి పక్షిరాజు ఏం చేస్తుందట? 2 రెక్కలు ఉంటాయి. ఈ 2 రెక్కలు తన గూడుని రేపి తన పిల్లలపైన అల్లాడుచు గూడుని రేపుతుంది. ఏంటంటే పిల్లలు వీటికి 2 రెక్కలు ఉన్నాయన్న సంగతి తెలియదు. వీటికి ఎగిరే రెక్కలని తెలియవు ఈ పిల్లలకి.
తల్లి పచ్చి ఏం చేస్తుందంటే, ఏంటే బుద్ధిహీనరాల, మీకేమో భోజనం పెడుతుంటే తెస్తుంటే తినేసి మీరు మూల కూర్చుంటారా అని గూడిని రేపేస్తారు. గూడిని, ఆ ఇంటిని చిందరవందర చేసేస్తుంది. అప్పుడు ఇవి ఏం చేస్తాయంటే కావు 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 మన వాటి స్వరము పైకి ఎత్తి అరుస్తూ ఉంటే తల్లి విడవదు. వెంటనే అవి పడిపోకుండా వాటి కిందకి రెక్కలు చాపుకొని వెళుతుంది. ఆ రెక్కల మీద ఎవరు కూర్చుంటారు? చిన్న పిల్లలు కూర్చుంటారు. అది ప్రేమైన బిడ్డలారా, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు తెలియని బిడ్డవు. నేను 17 సంవత్సరాల ప్రభు తెలియదు, ఎన్ని తప్పులు చేశాను. వదిలేశాడా? వదలలేదు. గూడుని రేపాడు, రక్షించాడు, కాపాడాడు. గూడుని రేపాడు, ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడు. వెళ్తే కనుక కొన్ని బాధలు తెలియలేదు, విశ్వాసం ఎదగలేదు. నిన్ను కూడా గూడు రేపుతాడు, ప్రేమతో నీ కష్టాలు పంపిస్తాడు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, పక్షిరా తన గూడు రేపు తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోస్తాడు. రెక్కల మీద మోస్తాడండి. కావు కావంటున్నా వాటిని మళ్ళీ ప్రేమిస్తాడు. గూడి పడగొట్టింది ఆయనే, మళ్ళీ మోస్తుంది ఆయనే. అందుకనే ప్రభు ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. నిజమే, నీకు అనేక కష్టాలు చిన్న చిన్నవి పంపిస్తూ ఉంటాడు. ప్రేమ అనురాగములతో నీకు పంపిస్తూ ఉంటాడు. ప్రేమిని బిడ్డలారా, మనం ఎలాగున్నాం? ఆయన 31:5 యెషయా గ్రంథం 31 చదువమ్మా. యెషయా గ్రంథం 31:5. పక్షులు ఎగురుచు సౌండ్, మైక్ సౌండ్ స్విచ్ ఆన్ చేసి ఉంచారు. అలాగా తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. హాని చేయక తప్పించుచుండును. ఆ మైక్ బ్యాటరీ చూడు అబ్బాయి, బ్యాటరీ చూడు, త్వరగా రా. కాబట్టి వాటిని హాని చేయకుండా వాటిని కాపాడుతూ ఉంటాడు, ఏ హాని కలగకుండా. ఇది ఎవరి గురించి? ఇశ్రాయేలు దేశం. ఇప్పుడు చూడండి, పక్షులు ఎగురు తమ పిల్లల్ని కాపాడుతున్నట్టు తన పిల్లలు, తన కనిన మొదటి జనాంగం ఇశ్రాయేల్ని ఎవరన్నా ఏమన్నంటే ఊరుకోడు దేవుడు తన ప్రజలను. నిజంగా వాళ్ళు పడ్డ శ్రమలు, వాళ్ళు పడ్డ కష్టాలు ఏ జనాంగం కూడా పొందలేదు. అలాంటి కష్టాలు వారు అనుభవించారు. వాళ్ళని దేశానికి మిమ్మల్ని చేరుస్తాను వాగ్దానం ఇచ్చాడు. వారిని ఒక దేశ జనాంగంగా ఇశ్రాయేలుగా ఇప్పుడు వారిని ఎలా కాపాడుతున్నాడంటే ఎంత అమోఘముగా ఆయన కాపాడుతూ ఉన్నారు. ఈ యొక్క ఇరాన్ దేశం వాళ్ళు ఆటం బాంబు తయారు చేసి ఆ ఇజ్రాయేల్ దేశాన్ని పటంలో లేకుండా చేసేద్దాం అని ప్రయత్నం చేస్తూ, టర్కీలో ఒక శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. ఇవి కథలు, ఇవన్నీ కథలంటే కథలు కాదు, నిజంగా జరిగినవి. అతనికి ఎన్నో కోట్లు శాలరీ ఇస్తానని తీసుకొచ్చారు. ఫ్లైట్లో తీసుకొచ్చి బాంబు తయారు చేస్తున్నారు. తయారు చేస్తూ ఉంటే ఇతను ఆచూకి ఇశ్రాయేలుకి తెలిస్తే అందులో ఒక మొసాద్ అనేటటువంటి సీక్రెట్ ఏజెంట్స్, ప్రపంచం వాళ్ళకి మించిన మేధావులు ఇంకొకళ్ళు లేరు. ఖొమైనీ ఏం తింటున్నాడో ఆ రోజు చెప్పేస్తారు. ఖొమైనీ ఇంట్లో ఉల్లిపాయలు ఎన్ని ఉన్నాయో చెప్పేస్తారు. ఖొమైనీ ఇంట్లో ఎన్ని ప్లేట్లు ఉన్నాయో కూడా చెప్పేస్తారు మొసాద్. ఎలా తెలుసు? దైవ దృష్టి. దేవుడంతా మెలకు కలిగిన సైన్యం అది. అలాంటి వాళ్ళు కంటిలో కనబడకుండా ఏం చేస్తున్నాడు? ఆడవాళ్ళు వేసుకుంటారు బురకా, ఈ శాస్త్రుడు బురకా వేసుకుని తిరుగుతున్నాడు. అంటే నేను పలానా టర్కీ ఆటం బాంబు తయారు చేసేవాడిని కాదు అంటాను. తిన్నగా ఎలా కనిపెట్టాలో అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా జనసందోహంలో బురకా వేసుకొని తిరుగుతున్నాడు. సరే, తను ఫోటోలు సంపాదించారు. ఫోటోలు సంపాదించి ఒక పెద్ద గన్ తయారు చేశారు.
గన్నంలోనికి ఫీడ్ చేసేసారు. ఆడు ఫోటోలు ఈ గన్లో పెడేశారు. ఆడు రక్తం ఏ ఏ గ్రూప్ చెందిందో పెట్టేశారు, ఇందులో అన్నీ పెట్టేశారు. సుమారు నా అంత ఎత్తు ఉంటుంది ఆ గన్నం, మనిషి అంత ఎత్తు. పార్ట్లన్నీ ఇప్పేశారు, తయారు చేసి ఇస్రాయేల్ దేశంలో. ఆడు ఏ టైంలో ఏ దారిలో వెళ్తాడో ఆ దారిలో ఒక వ్యాన్ మీద మోసుకెళ్ళి, పార్ట్లన్నీ విప్పినవి కదా, తీసుకెళ్ళి ఆ వ్యాన్ కార్నర్లో ఆ యొక్క వీధి కార్నర్లో దాన్ని బిగించి ఏమి ఎరగకుండా పెట్టేశారు. మనోడు వచ్చేస్తున్నాడు. మనిషి అంటే ఫోటో చూసి ఈడని పేల్చగలరు, దానికేం తెలుస్తుంది గన్నకి రేటడికి. అది ఏటి ఈ యొక్క బాంబులు వేసినా పగలనటువంటి కారు అది. దాన్ని ప్రూఫ్ అంటారు. ఏం ప్రూఫ్ అండి? బుల్లెట్ ప్రూఫ్. ఎస్, బుల్లెట్ ప్రూఫ్. గన్ పేలిపోయింది. అద్దాలు కొంచెం పగిలినాయి కానీ ఏ దెబ్బ లేదు. బయటికి దిగారు, 2-3 భార్య అతను అందరూ దిగారు. ఆటం బాంబు తయారు చేస్తున్నాడు. పక్కనున్న భార్యను పేల్చలేదు, ఈయన్ని పేల్చేసింది. ఏంటి అర్థం కాలేదు. మనిషి లేడు, ఎవడు లేడు. ఒక మూల నుంచి ఫైర్ వచ్చింది. ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో ఫోటోలు, ఈడు ముఖం ఎలాగుంటుంది, ఈడు గెడ్డం ఎలాగుంటుంది, ఏ రూపంలో వస్తాడు, ఆడు కారు నెంబర్ అన్నీ ఆ గన్లో పెట్టేశారు. ఆ గన్నే పేల్చేసింది దాన్ని చూసి. ప్రపంచంలో ఇలాంటి టెక్నాలజీ ఎవరు లేడురా అని శాస్త్రజ్ఞులకు కూడా ఆశ్చర్యం వేశారు. ఇది యూదులకుండే దేవుడిచ్చిన జ్ఞానం. ఆశ్చర్యపేరు ఇప్పటికీ అంతు కాకుండా ఉన్నది. అసలు అది ఎలా పేలిందనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఆఖరికి ఆ యొక్క ప్రధానమంత్రి ఈ విషయం తర్వాత చెప్తే అప్పుడు అర్థమైంది. తర్వాత ఇశ్రాయేలీలు కంటపడకుండా, ఈ యొక్క మొసాద్ యొక్క కంటపడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని ఈ సెల్లలు కూడా తీసేశారు భయపడి. సెల్లలు తీసేస్తే ఏమైందంటే, సెల్లలకు ముందు ఒకటి ఉండేదండి, ఇలా మాట్లాడేవారు ఈ ట్రైన్లో వాటిల్లో. ఏమ్మా? ఎస్. అది వీళ్ళు ఏం చేశారంటే, సెల్లలు వాడొద్దు, వాడితే ఆటల ద్వారా మనల్ని పేల్చేస్తున్నారని సెల్లలను తీసేసి దానికి తగ్గట్టు పరిశ్రమలకు ఆర్డర్ ఇచ్చారు. సరే వచ్చేసినాయి. వీళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేలీలు ఇది ఎలా కనిపెట్టారో, మార్పు కొరకు పలానా ఫ్యాక్టరీకి ఇచ్చారనగా ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారండి. వీళ్ళకి తెలియదు, వీళ్ళకి మొఖాలు మొసాద్ వాళ్ళతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ప్రతి దాంట్లో చిన్న చిప్ పెట్టించారు. దాని ఎన్నో కోట్లు ఇచ్చేశారు. దేశాలు వెళ్ళిపోయినాయి. 6 దేశాలు ఇప్పుడు శత్రువులు. 6 దేశాలు ఇవి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయి ఎవడది వాడికి ఇచ్చేశారు. మాట్లాడుతాను, క్యా బాయ్ క్యా అన్నాడు. డామ్మని పేలిపోతున్నాయి అంతే. డామ్మని పేలిపోవడమే. మాట్లాడినోడు అలా చచ్చిపోయారు. మొత్తం 6 దేశాలు. అర్థం కాలేదు. ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే కానీ ఈ రహస్యం అర్థం కాలేదు. ఇది దేవుడు కాపాడుతాడు. దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. చూడండి, జకరియా గ్రంథములో వారికి ఇచ్చిన వాగ్దానము చాలా అమోఘమైనది. జకరియా 3వ అధ్యాయము 8వ వచనం చదువు తల్లి. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ 8 సైన్యములకు అధిపతి యగు 2:8 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుట్టును ముట్టినవాడని ఎంచి. అది వాళ్ళను ముట్టాడంటే ఆడు కనుగుడుతో పొడుచుకున్నట్టు. కొన్ని వేల మందిని ఆటం బాంబులు వేసేసారు అక్కడ. చూశారు పండగ రోజు, సంకలు కొట్టేసుకున్నారు.
మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చినట్టు మట్టి కరిచిపోయి ఇప్పుడు ఆ ఇరాన్ సంబంధించిన అతను ఉన్నాడో లేదో ఎవరికి తెలియడం లేదు. వారు పటంలో లేకుండా చేస్తా ఉన్నవాళ్ళు వాళ్ళే పటంలో ఉండలేదు. వాళ్ళకే కాదు, నువ్వు నమ్మితే నీకు ఆ వాగ్దానాలు ఉంటాయి. చూడండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం చదువుతాను, ఆయన నమ్మాలి, నిలబడాలి, నువ్వు ఆయన కొరకు నువ్వు జీవించాలి. జీవించినప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. 12వ అధ్యాయం ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనము చదువు తల్లి. నిన్ను గొప్ప జనముగా చేసి, గొప్ప జనంగా చేసాడా లేదా రూతమ్మని? ఏమంటే యేసు ప్రభుని పితామహురాలు గొప్ప జనంగా చేస్తారు. నిలబడాలి, నమ్మకంగా ఉండాలి, పూర్తిగా అంకితం అవ్వాలి. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. గొప్ప చేసాడు లేదా? రూతమ్మ గురించి చదువుకున్నావు, నీ గురించి కూడా నిన్ను గొప్ప జనంగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, నీ పేరును కూడా. నీవు ఆశీర్వాదంగా నుందువు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఎక్కడ అడుగు పెట్టు, దేవుడిని నమ్మకంగా నిలబడు, ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను. బ్రదర్ వందనాలు అన్నావు అనుకో, ఆయన వందనాలు అన్నాడు అనుకో, నీకు దీవెన. అయితే తర్వాత చెప్తున్నాడు, నిన్ను దూషించే వాడిని శపించేదను. ఎవరైనా దేవుని నమ్మిన బిడ్డ, పూర్తిగా అంకితమైన బిడ్డను శపించావా, నీకు శాపాలు వస్తాయి. నా అనుభవంలో చూశాను. మా దాంట్లో టీచర్స్ పనిచేశారు, ఎంతో గౌరవం. వాళ్ళందరికీ ఆశ్చర్యం అండి, ఆశీర్వాదాలు దొరికినాయి. ఆశీర్వాదాలు ఆ దేవుడు తన పిల్లలకు ఉంచుతాడు వెనకాల. అది నేను అంటుంది. అంతేగాని షడ్రక్ గారి గొప్పతనం కాదు, షడ్రక్ గారి వెనకాలుండే దేవుని మహిమ నీ వెనకాల. ఇతడును అబ్రాహాము కుమారుడు ఎవరి గురించి అన్నాడు? జక్కయ్య, నువ్వు కూడా రక్షించబడిన అబ్రాహాము కుమారుడవు, నిలబడాలి. అది మనలో ఎక్కడ ఆశీర్వాదాలు పొందామంటే అక్కడేమో ఆయన దగ్గరికి వెళ్తాం ముహూర్తాలకి. ఇక్కడ పాస్టర్ గారు వచ్చి పెళ్ళి కావాలండి అయ్యగారు, అమ్మ నాకు 10వ తారీఖు పెట్టుకో అమ్మ. అయ్యి బాబోయ్, ఆ రోజు వద్దండి బాబు ఏమంటే, అబ్బే మా చుట్టాలు రారండి. అది కాదు, అక్కడ పెట్టేశాడు ముహూర్తం. ఎక్కడ? ఆడి దగ్గర పెట్టేశాడు. అది నేను పట్టుకుంటాను, కానీ ఆశీర్వాదాలు నీకు పట్టుకో. అందుకని ఆశీర్వాదాలు ఉండవు. దేవుని కొరకు ఒకే ఒక అడుగులో ఉండాలి. మనం దేవుని దగ్గర ఉండాలి. కాబట్టి నువ్వు ఆశీర్వాదం ఎక్కడ అడుగు పెడితే ఏసేపుల ఆశీర్వాదం. నీ పేరు ఏసేపు అని పెడతాడు దేవుడు. కాబట్టి ఆశీర్వదించే వారిని ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను దూషించే వారిని నేను శపించేస్తాను. అబ్బో, నిన్ను దూషించు వారిని శాపం పొందుతారా? శపించేదని అన్నాడా? శపించేదనంటే ఎవరో? యెహోవా దేవుడు. గుర్తుంచుకోండి, నువ్వు దేవుని బిడ్డవు. నేను ఎవడైనా శపిస్తే ఊరుకోడు. అయితే ఆడేదో శాపం పెట్టాడు, ఏట్రా నాకు శాపం పెడతావురా అని వెళ్ళకూడదు. ఈ మర్మాలు గుర్తుంచుకోండి. నీకు దేవుడు దీవెన వస్తుంది. వాళ్ళు శపించారు, నువ్వు వెళ్ళకూడదు, అడగకూడదు. దేవునికి స్తోత్రం అని పని. జడ్జిమెంట్ ఎవరిది? అంతే, వదిలే, మౌనంగా ఉండు. ఏదో అన్నాడా నువ్వు కూడా వెళ్ళావు అనుకో, నీకు వచ్చేస్తాయి శాపాలు. అన్నీ మర్మాలు. కాబట్టి ఎన్ని అన్నారో మోయాబు, ఏంటే ఆవిడ కూడా వెళ్తా, బుద్ధి జ్ఞానం లేదు, ఏముందని వెళ్తావే నువ్వు? ఎంతమంది గడ్డి పెట్టారు మనకు తెలియదు. రూతమ్మని అడుగుదాం, పరలోకం వెళ్ళి చరిత్ర అడుగుదాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అంతా కీర్తనలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు 55:6 చదువు తల్లి. 55:6 కీర్తనలో 55:6. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందినే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందినే అనుకుంటుని. కాబట్టి
ఈ దావీదు కీర్తన ఇది. శ్రమలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి ఆయనకి. 3వ వచనంలో చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మూలుగుతున్నాడు. బాధలు. మనం మూలగలేదా? చింత లేదా? ఎలాగే పిల్లల పెళ్ళి, ఎలా ఉద్యోగం లేదు, అయ్యా నా అనారోగ్యం ఇది. అలాగే దావీదు కూడా మూలుగడట 3వ వచనంలో. 4వ వచనం, నా గుండె నాలో వేదన పడుతుంది, మరణ భయం నాలో. అయ్యా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు, నాకు చూస్తే ఇది గుండె మరణం, ఎప్పుడు చచ్చిపోతానని భయం వేసేస్తుంది అయ్యా. అయ్యా ఎలాగా ఇలా మరణ భయాలు మనల్ని కూడా చుట్టుకుంటాయి. అప్పుడు అంటున్నాడు ఆహా గువ్వవలే నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరముగా పారిపోదునే, పెనుగాలి సుడిగాలి తప్పించుకొద్దునే. అలాగే ఎగిరిపోయి ఉంటే బాగుండు గువ్వవలే. నిజమే, నీ జీవితం నా జీవితంలో ఎన్నిసార్లు మనము అనుకున్నాం. ఆఖరికి ఆయన 17వ వచనంలో సాయంకాలం ఉదయం మధ్యాహ్నం మొరపెడుతున్నాడు. రోజుకి ఎన్నిసార్లు అండి? 3 సార్లు. అమ్మా మొరపెడుతున్నావా? మొరపెట్టమ్మా. ఎంత మొరపెడితే అంత ఆశీర్వాదం. ఆ మొరలో స్వార్థం ఉండకూడదు. దేవుడు మహిమ ఉండాలి. నీ మహిమార్థమే నాకు జాబు కావాలి, నీ మహిమార్థమే వివాహం కావాలి, నీ మహిమార్థమే ఇగో నాకు ఇది కావాలని ఆయన మహిమను కోరు. ఆ ప్రార్థన తిన్నగా వెళ్ళిపోదు. అందులో కొన్ని స్వార్థం పెట్టావా దేవుడు సంతోషించడు. కానీ దావీదు రోజు 3 సార్లు చేస్తున్నాడు. ఆఖరి చెప్తున్నాడు చూడండి. ఆ 18లో సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించేసాడు. 3 సార్లు మొరపెట్టాడు, విమోచన. అమ్మ మొరపెట్టు తల్లి, బ్రదర్ మొరపెట్టు, 3 సార్లు మొరపెట్టు. 3 సార్లు కాదు, దినమెల్లా అనేక సార్లు మొరపెట్టిన సంఘటనలు ఉన్నాయి. బండి మీద వెళ్ళినా మొరపెడతాను. నా సమస్యలు నాకు తెలుసు ప్రభు, ఎప్పుడు ఈ విషయం నాకు విమోచన. ఇంకా అడుగుతున్నా, ఇంకా సమస్యలు ఉన్నాయి నాకు తండ్రి, ఎప్పుడు అడుగుతున్నాను. ఇగో దావీదుకి విమోచించేశాడు. అందుకని అందరికి మన పాఠం ఒకటి చెప్తున్నాడు. కంకులు 22 చదువు తల్లి మైకులో. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. అదండి కంక్లూజను. అందరూ చెప్పండి, నా ఎదురుకు నా వెనక చెప్పండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. తన భారం వేసేసింది. సైతానుడు ప్రశ్నించుండడా? వెళ్ళిపోతున్నా ముసలిదాని వెనకాల ఏంటిది, ఏం పెడుతుంది నీకు? దేవుడు చూసుకుంటాడు నన్ను. యెహోవా దేవుడు ఉన్నాడే గొప్ప దేవుడు. అందుకని ఆమెతో ఏమన్నాను, నువ్వే నా దేవుడు అనలేదు. అత్త నా దేవుడు అన్నదా? నీ దేవుడే నా దేవుడు. అత్త దగ్గర 10 కోట్లు ఉన్నాయనుకో, అప్పుడు అంట అత్తే నా దేవుడు. ఎందుకు? కోట్లు ఉన్నాయి, అత్త దగ్గర ఏమి లేవు. దేవుడే మనకి ఆశ్రయం. దేవుడే నాకాశ్రయంబు దివ్యంబై దుర్గంబు మహావినోదుడా పదల్ సహాయుడై నన్రోచును. అభయం బే ఆనందం దేవుడే నాకాశ్రయంబు దివ్యంబై దుర్గంబు పర్వతములు కదలినా నీయూర్విమారు
పాడినాను సార్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినాను అభయం 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 ఆనందం 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 భోగ దేవుడే నాకాశ్రయం దివ్యమై దుర్గము. కీర్తనలు 57 అధ్యాయం 1 వచనం చదువు తల్లి. కర్ణింపుము దేవా, నన్ను కర్ణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. అది ఆపదలు తొలగిపోయడం నీ రెక్కల నీడనుంటానయ్యా. ఆయన రెక్కల నీడ ఎంత గొప్పది. నిజముగా మన జీవితంలో జాగ్రత్తగా పరిశీలిస్తే తీనక్కర్లేదు. మలాకి 4:2 ఆయన రెక్కల క్రింద ఆరోగ్యముండునను. ప్రభు, ఈ బాధలు నేను పళ్ళపోతున్నానయ్యా. ఎప్పుడు రాశాడు ఇది? సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు. తరవడమే 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 తరవడమే, పరిగెట్టడం పరిగెట్టడం పరిగెట్టడం. అమ్మా, నీతిమంతులను నిలబడినప్పుడు జాగ్రత్త. తరుముతాడు, భయపడకు. ఆడి పని సాతానుడు. ఆడి పని ఏంటంటే నమ్మిన వారిని తరవడమే తరవడమే తరవడం. భయపడకు, ఆయన రెక్కల క్రిందకి వెళ్ళిపో. ప్రభు, తండ్రి, నీవే నా ఆశ్రయమయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. ఆపదలు తొలగిపోయేటంత వరకు నీ రెక్కల చాటున నేను ఉంటానయ్యా, నీ రెక్కల చాటున ఉంటానయ్యా. 7వ వచనం చూడండి, ఏమొచ్చింది ఆయనకి? నా హృదయం నిబ్బరముగా ఉన్నది. నిబ్బరం అయిపోయింది హృదయం, గడగడలాడిపోయింది. బాబోయ్ బాబోయ్ అన్నాడు, రెక్కల క్రిందకి వెళ్ళిపోయాడు. నిబ్బరం. ధైర్యంగా ఉండు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో నీవు ధైర్యంగా ఉండు. ప్రభు నిన్ను కాపాడుతాడు. దేవునికి 2 రెక్కలు ఉన్నాయి. 1 కృప, 2 రక్షణ. చూడండి, ఆఖరిసారిగా మత్తయి సువార్త 23:37. మత్తయి సువార్త 23:37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు ఒల్లకపోతిరి. కోడి తన పిల్లలను రెక్కల క్రింద. సామాన్యం ప్రతి ఇంట్లో ఉంటే కోళ్ళు. మాకు దొరగారు మా ఇంటికి వచ్చారు, ఈ యొక్క క్రైస్తవ దొరగారు. గుడ్లు పెంచవయ్యా బాబు అని చెప్పారు ప్రేమతో. ఆయన ప్రేమ చూసి గుడ్లు పెట్టాను. పిల్లలు చేసింది ఒక 12x12 ఒక గది కట్టి చుట్టూ దడి కట్టి కోల్డ్ ఫారం పెట్టాను, చిన్నది. ఆ కోళ్ళు అంటే నాకు బాగా ఇష్టం, కానీ ఇప్పుడు పెంచడానికి నాకు ఆ శక్తి లేదు. నా భార్య బాగా ఇష్టం, పెంచుతుంది, ఏ పిల్లో పట్టుకుపోతుంటారు. ఇదో పెద్ద గొడవ. ఇంకా దానితో పెంచడం బాగాలేస్తాం. ఏం చేస్తారంటే ఈ కోడి, ప్రభు అంటున్నాడు కోడితో పోల్చు. కోడి తన పిల్లల, కోడి అబ్బాయి కోడికి తెలుసు కదయా, నేను కూడా కోడిని అనుకో. నాకు ఇక్కడ 2 రెక్కలు, నాకు 2 రెక్కలు ఉన్నాయి. వచ్చిన వారల్లా కృప ఆశ్రయం ఇవ్వడమే నా పని, క్షమించడమే నా పని. పాపినయ్యా అంటే చాలు, నా రెక్క చాపేస్తాను, రక్షణ ఇచ్చేస్తాను, నా 2 రెక్కలటి బిగించేస్తాను. గ్రద్ద చూసేది, నేను కోళ్ళు పెంచినట్టు చూసేవాడిని, పిల్లలు చేసేవాడిని, ఎక్కడో చెట్టు మీద చూసేది. ఆ చూసేదాన్ని చూసేవాడిని కాదు, నేను ఆ మేత వేసేవాడిని. గింజలు తినేది. ఏదో ఆదమరుపుగా అలాగ వెళ్తాం కదండి, ఈ పైనుంచి చూసేది. అది చెట్ల మూల నుంచి వచ్చేది. టబేల కిందది కోళ్ళు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేది. అయ్యయ్య, ఎలాగుండేది గుండె. కానీ కొన్ని కోళ్ళు ఈ పిల్లల కింద తింటున్నా ఇలా చూస్తుంటాయి తల్లులు. ఎందుకు? ఎక్కడో గెద్ద ఉన్నాడు, నా పిల్లల్నే ఎత్తుకెళ్ళిపో. అది నిజమైన కోడి, నిజమైన తల్లి. అమ్మ,
నీ పిల్లల గురించి అలా కాస్తున్నావా? అయ్యాలే. ఆడు బడికి వెళ్ళాడు, వచ్చాడు. ఆ బడిలో ఏం చేస్తున్నాడు ఏమన్నా ఎప్పుడైనా వెళ్ళి అడిగావా? ఏం అడగవు. ఆడు వెళ్ళాడు, వచ్చేసాడు, ఇంగ్లీష్ ముక్కలు చెప్తుంటే అలకించేస్తాం. నా మనవడో నా మనవరాలు ముద్దాడు. ఆడు ఏం చేస్తున్నాడో తెలియదు అక్కడ. ఏంటంటే గుడ్డు కోళ్ళు, ఏంటి గుడ్డి తల్లులు, గుడ్డి తండ్రులు వెళ్ళరు, ఎప్పుడు కూడా వెళ్ళరు. ఏం చేస్తే నిజమైన తల్లి అయితే చెట్టు ఉందేమో చూస్తుంది. అమ్మో ఉన్నారు, భాషలో చెప్తుంది, జాగ్రత్త పైన ఉన్నాడు. నేను కేకేసిన నాకు రెక్కల కిందకు వచ్చారని కేకెక్కి భాషలో చెప్తుంది. ఆడు వచ్చేస్తుంటాడో ఇది కీ అనగానే టక్మని రెక్కల కిందకు వస్తుంది. ఏంటి వచ్చేస్తుంది, గట్టిగా బిగించేద్దు. ఈ గెత్తగాడు సైతానుగాడు వస్తాడు, కానీ ఎలాగ వచ్చాడు అలా పోతాడు. అది నిజమైన తల్లి. మన కుటుంబాన్ని కాస్తున్నావా? మెలకువకెళ్ళి కాస్తున్నావా తండ్రి? ఆవిడే చూసుకుంటుంది. నేను పెద్ద కష్టపడిపోతాను, హీరోని, ఏంటి ₹1,00,000 తెస్తున్నాను, ఏంటి ఆయన చూసుకోవద్దు. నువ్వు కాయాలి బ్రదరు. యోబు అనుదినము అలాగూ చేయించును. ఆమె చూసుకోవాలి, వదిలేస్తా, కుదరదు. నువ్వు చూడాలి, ఆమె చూడాలి. అప్పుడప్పుడు బడికి వెళ్ళాలి. ఎలాగున్నాడని మా ఓడని అడుగు, చేష్టలు చెప్తారు కదా, బుద్ధి చెప్దాం మన పిల్లలకి. ఆఖరికి ఎప్పుడైతే రెక్కల కిందకు వచ్చేసినాయో సేఫ్ అయిపోయినట్టు. ఒకటి అన్నదంట, అస్తమానం మా అమ్మ రెక్కలు చాపేద్దా, లోన తీసేద్ది, చూడు ఎంత గడ్డి ఉందో అదంతా లోకం అని ఒకటి రెక్కల కిందకి వెళ్ళకుండా అలా వెళ్ళిందంట షికారుకి. సరే ఈ గెద్ద వచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయింది. ఎంత బాగుందో అనుకొని గడ్డి తుప్పలు అన్నీ తిరుగుతుంటే గెద్ద మళ్ళీ వచ్చాడు, ఎత్తుకెళ్ళిపోయింది. గెద్ద అన్నదట, మీ అమ్మ గూళ్ళో పెట్టేస్తుంది, మాట్లాడితే రెక్కల కింద. ఏంటది చూడు, గోదావరి చూడు అన్నదట. అబ్బా ఎంత గోదావరి, చూడమ్మా చూడు, 3rd బ్రిడ్జి చూసావా? అబ్బబ్బ మా అమ్మ ఎప్పుడు చూపించలేదు, షికారుకి వెళ్దామమ్మ అంటే నోర్మోయ్ అనేది. అబ్బా ఎంత బాగుంది 3rd బ్రిడ్జి. ఆ కొవ్వూరు చూసావా, హైదరాబాద్ చూసావా, అన్నీ చూపిస్తుందంట. ఆహా ఇది అసలైన సీనరీ అనుకొని సంకలు ఎగరేస్తుందంట కోడిపిల్ల. తిప్పి చెట్టు మీద పెట్టిందంట. ఈ ముక్కుతో డామని కొట్టింది. ఇదేటన్నదారు, నోర్మోయ్, ఇందుకే నేను ఇవన్నీ చూపించాను. లోకం ఎందుకు చూపించానో నేను తినడానికి పొడుచుకొని తినేసిందాన్ని. ఏమండి, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? ప్రభు రెక్కలు చాపాడు. నా క్రిందకి రండి. సినిమాలు చూస్తున్నావా, సీరియల్ చూస్తున్నావా? ఈ సెల్ఫీలు వచ్చి సెల్ఫీ అంటే ఏంటి? ఇలాగంటాం, ఫోటో తీసుకుంటాం. ఏంటో అందులో ఏముందో అందం. పోనీ చెల్లి దగ్గర తీసుకున్నా పర్లేదు, అమ్మ దగ్గర పరాయి. మై డియర్ ఫ్రెండ్, ముందు ఫ్రెండ్ అంటాడు, తర్వాత ఫోటో తీస్తాడు, ఆ తర్వాత కథ అంతా వేరు. ఇలా పట్టుకుపోతున్నాడు. రుచి చూపిస్తాడు, నాశనం చేస్తాడు. నేను ఎన్నోసార్లు రెక్కలు చాపాను, రాలేదు. ప్రియులారా, మీలో ఎంతమంది లోకం చూసి బలైపోయినున్నారు, లోకం వెంబడి వెళ్ళిపోతున్నారు? వద్దు. ప్రభు ఇక్కడ చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, ఆమె వచ్చినందుకు ఎంత మంచి మాట అంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. అమ్మా, లోకాన్ని విడిచావు, సౌఖ్యాన్ని విడిచావు, రెక్కల క్రిందకు వచ్చావు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. రెక్కల క్రింద సురక్షితం ఉంది నీకు. తర్వాత సంపూర్ణ బహుమానం ఇస్తాడు. ఎటువంటి బహుమానం అంటే, లోకానికి యేసు రక్షకుడను ఇచ్చింది. ప్రార్థన చేసుకుందాం, నిలబడి ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డ, ప్రభువుకు అప్పగించు నీ యొక్క జీవితాన్ని. ప్రియమైన బిడ్డలారా, సాతానుడు చూపించే లోకం వైపు వెళ్ళొద్దు, సాతానుడి వైపు వెళ్ళొద్దు. ప్రభువా, ఇదిగో నా హృదయం నీకు ఇస్తున్నాను, ప్రభుకు సమర్పించు. తండ్రి, నన్ను కనికరించమని ప్రభు దగ్గర వేడుకో. రండి దాసు గారు, ప్రభు దగ్గర వేడుకో. ప్రభువా, కనికరించి సహాయం చేయమని. నీవు ఎలాగున్నావు? దేవుడు రెక్కల క్రిందకి వెళ్ళిపోయింది రూతమ్మ. మోయాబు దెయ్యాల నుండి, మోయాబు యొక్క ఆచారాల నుండి
దేవుని కిందకి వెళ్ళిపోయింది రెక్కలకి. సురక్షితంగా ఉన్నది వివాహమైనదే. లోకరక్షకుని ఇచ్చింది. అమ్మా నేను లేవనెత్తాడు దేవుడు. దేవుడికి సమర్పించుకో, దేవుడికి అప్పగించుకో నీ హృదయాన్ని. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభా ఈ వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇరవై మూడో పాట పాడుచుండగా సేవకు కానుకలు తీయబడతాయి. ఉన్నత దేవుని చాటున నివసించువడే, సర్వశక్తుని నీడను విశ్రమించున్ అహ పరమధన్యత ఇది. సర్వశక్తుని నీడను విశ్రమించున్ అహ పరమధన్యత ఇది. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. దేవుడేనా ఆశ్రయం, నా కోటయు దుర్గమును. ఆయన్ని సాచము నా కేడెమును, నేనమ్ముకును దేవుడు. ఆయన్ని సాచము నా కేడెమును, నేనమ్ముకును దేవుడు. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. రాత్రిలో భయముకైనా, పగటి బాణముకైనా, చీకటిలో తిరుగు తెగులుకైనా భయపడనే భయపడవు. చీకటిలో తిరుగు తెగులుకైనా భయపడనే భయపడవు. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. అందరికీ వందనాలు. అనౌన్స్మెంట్లోనండి, వచ్చే బుధవారం 6:30 గంటలకు విల్సన్ గారు వస్తున్నారండి. దైవజనులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రండి. బుధవారం సాయంత్రం ప్రతి ఒక్కరూ రండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మొదటి ఆరాధన జరుగుతుంది. అలాగే సాయంత్రం 6:30 గంటలకు రెండవ ఆరాధన, అలాగే ఉదయం 9:30 గంటలకు సండే స్కూల్ జరుగును. దయతో తప్పనిసరిగా సమయానికి రండి. అలాగే బుధవారం సాయంత్రం విల్సన్ గారు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రండి. అలాగే శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. అలాగే ప్రతి గురువారం సాయంత్రం 8 గంటల నుండి జూమ్లో యవనస్తుల ఉపవాస ప్రార్థన జరుగును కాబట్టి ప్రతి యవనస్తులు ఖచ్చితంగా జూమ్లో జాయిన్ అవ్వండి. మీకు జూమ్ లింక్ వాట్సాప్లో మీకు షేర్ చేయబడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి స్త్రీల కూడిక యథావిధిగా జరుగుతుంది కాబట్టి స్త్రీలందరూ గుర్తుపెట్టుకోనండి. అలాగే బుక్ స్టాల్ దర్శించండి. మంచి మంచి ఫ్రేమ్స్ వచ్చినాయండి, చిన్న సైజు పెద్ద సైజు. మీ గదుల్లో హాల్లో చక్కగా ఒకసారి బుక్ స్టాల్ దర్శించండి. అలాగే ప్రతి ఒక్కరు బైబిల్ని కలిగి ఉండాలి. కల్వరి కృప మ్యాగజైన్ సంవత్సరపు చందా 100 రూపాయలు మాత్రమే. విడిపత్రిక